ఈ వీడియో వచ్చేసరికి గురువారం రోజు. మంగళవారం, బుధవారం ఎందుకో కొంచెం బాడీ జాయింట్ పెయిన్స్ లాగా కొంచెం తలనొప్పి అలా ఉండిందనమాట. గురువారం వచ్చేసరికి ఇంకొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఇంకా రితికాని ఈరోజు స్కూల్‌కి పంపించలేదు. రితిక్‌కి అప్పటికే 2 డేస్ ఫీవర్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటాడని ఇంటి దగ్గరే ఉంచాను. ఏదో ఫోన్‌లో చూసి యాక్టివిటీ చేసుకుంటున్నారు. నచ్చిందంట. మళ్ళీ పేపర్స్ అన్నీ కింద పెట్టేసి మళ్ళీ ఆడుకుంటున్నారు. ఈరోజు హౌస్ క్లీనింగ్ వర్క్స్ ఏం చేయలేదు. జస్ట్ పిల్లలకి వండి పెట్టేసి రెస్ట్ తీసుకున్నాను. 1 డే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అనుకున్నాను గానీ, అంత బెటర్ ఫీలింగ్ ఏం రాలేదు. బట్ ఇంక సాయంత్రం అయ్యేసరికి రితిక వాళ్ళ కోసం కొంచెం పూల్ మఖానా వేయించాను. రితిక కూడా ఈరోజు ఇవే తింటాననింది. అండ్ నైట్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ రితికాని స్కూల్‌కి పంపించాల్సింది. ఇంకా 2 డేస్‌లో ఎగ్జామ్స్ అని చెప్పేసి గిన్నెలు అవన్నీ కడిగేసుకొని కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్‌కి ప్రిపేర్డ్‌గా ఉన్నాను. టిఫిన్ ఏం లేదనమాట. అందుకని కొంచెం గారెలకని నానబెట్టాను పప్పు. నాకేం తినాలని లేదని కొంచెం మజ్జిగ తిప్పుకొని తాగాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే బయట ఊడ్చి ముగ్గేసి వచ్చాను. నైటే దొండకాయలు కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. నాకు దొండకాయలు కట్ చేసిన తర్వాత పిసికి అందులో రసం తీసిన తర్వాత తిరగమాతలో వేసుకోవడమే నచ్చుతుంది. అదే చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి తీశాను కదా! కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పేసి ఉప్పు చల్లేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు వేరే పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. నైటే గిన్నెలన్నీ కడిగేసుకొని అలాగే వంట కోసం ప్రిపేర్ చేసుకొని టిఫిన్‌కి అలాగే యూనిఫార్మ్స్ అవన్నీ ఒక చోట పెట్టుకుంటే బానే ఉంటుంది గానీ, ఒక్కొక్కసారి ఇవన్నీ వదిలేసి పడుకుంటాననమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సర్కస్ చేసినట్టు ఉంటుంది నాకు. అండ్ దట్టు రితికాకి ఇంకా స్నానం అది చేయడం రాదు. ఒకవేళ చేసినా నాకెందుకో నచ్చదు. దగ్గరుండి స్నానం చేయించడం ఇవన్నీ నేను పుష్ చేస్తూ ఉండాలనమాట తనని. అందుకని చెప్పేసి వాళ్ళు లేచేసరికి ఈ పనులన్నీ కిచెన్‌లో పనులన్నీ అయిపోతే ఇంక వాళ్ళు లేచాక వాళ్ళ పనులు చూసుకోవడం సరిపోతుంది. 7:30కి లేస్తారు ఇద్దరు. దట్టు రితిక తిండి విషయంలో చాలా దొంగ అనమాట. అస్సలు తినదు. దట్టు ఇంక మార్నింగ్ టైంలో అయితే అస్సలు అవ్వదు ఇంక తన వల్ల. ఇంకా నేను రికార్డింగ్ పెట్టుకున్నట్టు ఉంటుందనమాట. తిను, తిను, తిను అనని బుగ్గలో పెట్టేసి ఉంచుకొని చూస్తూ ఉంటుంది. మామూలుగా ఇంటి దగ్గర రితిక అన్నం తినడమే కష్టం. అలాంటిది ఇంక బాక్స్‌లో పెట్టి పంపించామంటే ఊరికే ఏదో నా కోసం పెట్టుకోవడం అన్నట్టు ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నం తెచ్చుకుంటున్నారంట. టిఫిన్ అయితే కొంచెం ఇష్టంగా తింటుందని నేను అదే పెట్టి పంపించేదాన్ని. బట్ ఫ్రెండ్స్ అందరూ అన్నం తెచ్చుకుంటున్నారు. నాకు కూడా అన్నం కావాలని అడుగుతుందని చెప్పేసి ఇంక అన్నమే పెట్టి పంపిస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం తింటుంది. అట్‌లీస్ట్ పెరుగన్నం అన్నా తింటుంది. నచ్చిన కూర అయితే కొంచెం కూర అన్నా పెట్టించుకుంటుంది అడిగి. లంచ్ బాక్స్‌లో పులుసు కూరలు పెట్టే ఆప్షన్ లేదు నాకు. తనకి కలుపుకోవడం రాదు కదా! కలిపి పంపించాలి. కాబట్టి ఇంకా ఫ్రై అయితే బావుంటుంది. లేకపోతే అన్నం పీల్చేసుకొని దుడ్డుగా అయిపోద్ది. తనకి తినడానికి అంత బావుండట్లేదని చెప్పేసి ఫ్రైలే చేస్తాను దాదాపుగా బాక్స్‌లోకైతే. ఈవినింగ్ చపాతీలోకి అట్లా కర్రీ చేసుకుంటాం. ఏదన్నా ఐ మీన్ పప్పు కానీ, మిల్ మేకర్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ కొంచెం కర్రీ టైప్‌లో ఉండేది సాయంత్రం పూట చేసుకుంటాం అనమాట. సో, నేనిక్కడ ఇంకా ప్యారలర్‌గా పప్పు మిక్సీ వేస్తూ కూర తిరగమాత వేస్తున్నాను. అండ్ రైస్ కుక్కర్ స్విచ్ కూడా వేశాను. అన్నం కూడా అదే అవుతుంది కదా అని చెప్పేసి. ఒకవేళ ఇలాంటప్పుడు కరెంట్ పోతే అది కూడా స్టవ్ ఎక్కించాలనమాట. అది ఒకవేళ కరెంట్ పోయినా సరే ఆ రైస్ కుక్కర్‌ని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను. గిన్నెలో గిన్నె ఉంచేసి అప్పుడు అన్నం మంచిగానే అవుతది. అది చాలా రేర్‌గా కదా! ఏమన్నా ఇబ్బంది అవుతదా అంటే తెలీదు నాకు కూడా. ఎప్పుడన్నా ఒక్కసారి కరెంట్ పోతే అలాంటివి చేస్తా అనమాట. అండ్ ఇప్పుడు పాలు కూడా వచ్చినాయి. నేను మార్నింగ్ ఒక హాఫ్ లీటర్, ఈవినింగ్ ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాను. మార్నింగ్ పిల్లలిద్దరు తాగడానికి సరిపోతాయి. అదే టైంలో పౌడరు కాగబెట్టేటప్పుడే పౌడర్ వేసేస్తాను. బట్ ఈరోజు ఇంకా ఓపిక లేదనమాట. అందుకని డైరెక్ట్ కాగబెట్టేసి బెల్లం వేసి ఇచ్చాను. అండ్ కొంచెం మిగిలినయి అంటే నేను టీ పెట్టుకొని తాగేస్తాను. ఇక్కడ నేను గారెల కోసమని నూనె స్టవ్ మీద వేసిన తర్వాత అందులోది అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి నేను గానుగ నూనె తెచ్చుకుంటానని చెప్పాను గదా! అది ఈ పెద్ద టిఫిన్‌లో వేసేసి కావాల్సినప్పుడల్లా ఇందులో వేసుకుంటాను. అండ్ రితిక వాళ్ళు నేను ఇంతగా గారెలు వేసినా సరే మహా అయితే 1, 2 తింటారనమాట. అందుకని ఒక 4 వేశాను. ఎక్కువసేపు నుంచునే ఓపిక లేదు నా దగ్గర ఇంక ఈరోజు. ఒక 4 వేసి వాళ్ళు తిన్నాక అప్పుడు చూద్దాంలే అనుకున్నాను. చట్నీ గూడా చేయలేదు. వాళ్ళు కొంచెం ఇష్టంగా టమాటా సాస్‌లో తింటారు. ఈ రోజుకి టమాటా సాస్ వేసిద్దాంలే అని చెప్పేసి. అది కూడా రితిక ఒక్కటి తినేసొచ్చిందనమాట. ఇంకేం చేయలేను. ఈరోజు అసలు ఏమన్నా అనేదానికి గూడా ఛాన్స్ లేదనమాట. ఓకే. మీ ఇష్టం అని వదిలేసా అనమాట. గారెలు గూడా ఒక 4 వేసి ఇంక ఆపేసాను. ఈలోపు దొండకాయ ఫ్రై గూడా అయిపోయింది. కొంచెం నువ్వుల పొడి ఉంటే అదే చల్లుతున్నాను. అండ్ కొంచెం వేస్తాను. నేను కారం అయితే చాలా తక్కువ యూజ్ చేసేది. దట్టు రితిక కొంచెం కారం ఎక్కువైనా డబ్బా వెనక్కి తీసుకొనొచ్చేసిద్ది. ఎందుకులే రిస్క్ కావాలంటే నా కోసం ఎక్స్‌ట్రా కర్రీ కలుపుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను కారం ఎంత ఫాస్ట్‌గా చేసినా సరే 7:30కి ముందు వంట పని అయిపోదు నాకు. 8:30కి రితిక స్కూలు. ఒక 10 మినిట్స్ ముందెళ్తే కొంచెం ఫస్ట్ ఆర్ సెకండ్ బెంచెస్‌లో కూర్చుంటాను కదా! అని అంటుంది రితిక. అయినా సరే అంతే లేట్ అవుతది. ఆఫ్‌కోర్స్ నాది లేట్ కాదనమాట. రితికనే తినడం చాలా స్లోగా తింటుంది. చాలా స్లోగా పాలు తాగుతది.
అంటే చాలా స్లోగా నడుస్తది. అప్పుడే తిని బయలుదేరడం గదా! నడిచేటప్పుడు కొంచెం పొట్టలోకి పాలు కదులుతా ఉంటాయంట. అందుకని చెప్పేసి చాలా నిదానంగా నడుచుకుంటూ వెళ్తాం మేమిద్దరము. సో, ఇక్కడ ఇంక నేను రితిక వాళ్ళని పంపించిన తర్వాత వీలైతే అప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళ వరకే గారెలు వేశాను. పిండి తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. తర్వాత చూద్దామని దాని సంగతి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా టైం అవ్వొచ్చింది రితిక వాళ్ళని నిద్ర లేపడానికి. 1కి 2 సార్లు లేపాల్సిందే అనమాట. రితిక లేవండి అనంగానే లేస్తే ఎంత బావుండనిపిస్తది గానీ రోజు. బట్ వాళ్ళు లేవలేరు. లేచినా సరే రితిక బద్ధకంగా బ్రష్ చేయడం. మార్నింగ్ మా ఇంట్లోనే ఇలా ఉంటారా? లేకపోతే అందరి ఇళ్లల్లో పిల్లలు ఇలానే ఉంటారా? యాక్టివ్‌గా రెడీ అవుతారా? అని అనిపిస్తది నాకు. బట్ రితిక వాళ్ళని మాత్రం పుష్ చేయాల్సిందే అనమాట 1కి 2 సార్లు. అండ్ నేనిక్కడ ఎవరో చెప్పారు మొన్న ఈ మధ్య చూసాను యూట్యూబ్‌లో. చేత్తో కలిపితే అన్నం పాడవుతదంట మధ్యాహ్నానికి. అందుకని చెప్పేసి నేను స్పూన్‌తోనే కలుపుతున్నానిక్కడ. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను. అండ్ పైన బాక్స్‌లో అయితే నేను పెరుగన్నం పెట్టట్లేదు. కొంచెం పుల్లగా అయిపోతుందని చెప్పేసి యాపిల్ పెట్టేస్తున్నాను. రోజు ఏదో ఒక స్నాక్స్ పెట్టుకొనెళ్తది. ఇంటికొచ్చాక ఎలాగో కొంచెం పెరుగన్నం తింటుందిలే ఫ్రెష్‌గా అని. అండ్ ఇక్కడ ఇంకా రితిక స్నానం చేసొచ్చింది. రితిక్‌కి లేవాలనిపించట్లేదనమాట. పడుకొని ముచ్చట చెప్తున్నాడు. రితిక నేను తలదూవుతూ ఉంటే తను తింటూ ఉంటుందనమాట. 2 గారెలు పెడితే ఒకటి తినడమే ఎక్కువనమాట. అదిగో చూస్తే అర్థమవుతది. చాలా నిదానంగా తిను, 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 తిను అని చెప్తూనే ఉండాలి. ఒకటికి 10 సార్లు. రితికాకి తీరా స్కూల్‌కి రెడీ అయిన తర్వాత గుర్తొస్తాయి. మేడం ముందు రోజు ఏం చెప్పారు, అంతకు ముందు రోజు ఏం చెప్పారు అని చెప్పేసి. నిన్న స్కూల్‌కి వెళ్ళలేదు కదా! వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట. ఏవో కొత్త వర్డ్స్. అండ్ వాటినేమంటారని ఇప్పుడు నన్నడుగుతుంది. నిన్న చెప్పాలి గదా నాకు. నేను చూసుకుంటాను గదా అని జెప్తున్నానిక్కడ. రితిక ఆలోచిస్తుందనమాట చాలా సేపు. మనం చదువుకునేటప్పుడు మనమే స్కూల్ కోసం ఫస్ట్ లేవాలి. ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నా గానీ మనమే స్కూల్ కోసం ఫస్ట్ లేవాల్సొస్తుందనిపిస్తది ఒక్కోసారి. ఇంకా రితికాని దింపేసొచ్చిన తర్వాత రితిక్‌ని రెడీ చేస్తున్నాను. రితిక్ కొంచెం ఫాస్ట్‌గానే రెడీ అవుతాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి బయట వెయిట్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి టిఫిన్ గూడా అంత ఇష్టంగా తినడు మార్నింగ్ టైంలో. ఏదో కొంచెం తినేసి పాలు తాగేసి వెళ్తాడు. ఈరోజు నేను గూడా షర్ట్ పెద్దగా ఐరన్ చేయలేదు. ఊరికే అలా అలా అనేసి రెడీ చేస్తున్నానిక్కడ. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మాత్రం ఒక్క నిమిషం గూడా ఆగడు. అప్పటి వరకు పడుకొని అటు ఇటు బొర్లాడుతూ ఉంటాడు గానీ, తర్వాత కొంచెం ఫాస్ట్‌గా రెడీ అవుతాడు. రితిక్‌కి స్కూల్‌కి షూస్ ఏసుకొని ఎళ్ళడం ఇష్టము. బట్ వాళ్ళ మేడం మాత్రం వద్దని చెప్పారంట. ఎవరు వేసుకొని రావట్లేదు. అండ్ చెప్పులందరూ స్కూల్ బయటే ఇప్పేస్తున్నారని చెప్పి. ఈ విషయంలో మాత్రం రోజు కొంచెం సేపు పేచీ పెట్టుకుంటాడు నాతో. నేను వేసుకొనెళ్తాను. నువ్వు మేడంకి ఫోన్ చేసి అడుగు అని చెప్పి. నాది సింపుల్‌గా ఒకటే డైలాగ్ ఉంటుంది. నీకిష్టమైతే స్కూల్‌కెళ్ళు లేకపోతే వద్దని. ఇంకా వెంటనే వెళ్ళిపోతాడనమాట. రోజు అయితే టీయే పెట్టుకుంటాను గానీ, ఇంకా కొంచెం పాలున్నాయని చెప్పేసి కాఫీ కలుపుకున్నాను. ఈ వీడియోకింతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.